నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని భూభారతి చట్టం ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతి చట్టం గురించి వివరిస్తూ ఈ చట్టంలో ఎన్నో కీలక అంశాలు ఉన్నాయని, ఇది వరకు రికార్డులు ఉన్న తప్పులను సరిచేసుకోవచ్చని, అదేవిధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్, వారసత్వంగా వచ్చిన భూముల మ్యూటేషన్, ఇతర సమస్యలు ఏమున్నా సమస్యలను లోపాలను సరిచేసుకోవచ్చని తదితర సెక్షన్ల గురించి, రూల్స్ గురించి తెలియజేశారు. ఈ సమస్యలపై సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని, లేదా రెవెన్యూ సిబ్బంది అధికారులు తమ గ్రామంలో పర్యటన చేసి తగిన సలహాలు సూచనలు పొంది ఆ విధంగా ప్రయత్నించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏడీఏ ప్రదీప్, ఎంఆర్ఓ ధన్వాల్, వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్, సొసైటీల చైర్మన్లు మల్కారెడ్డి, నరేందర్, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కాదు. అందుకని మామూలుగా పేపర్ మీద రాసుకుంటే అది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కాదు. అయితే ఆదాయంగా ముందు రైతులు చాలామంది పేపర్ల మీద రాసుకునేవాడు, దాన్ని మనం అమలు చేయకపోయాడు. ఏసీ రెవెన్యూ గారికి, సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు, ట్యాక్స్ చైర్మన్లు, రైతులు, మహిళలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మనకి కొత్త ఆర్ఓఆర్ చట్టం, అంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆ రికార్డులో ఎవరైతే పట్టాదారులు రైతులు ఉంటారో వాళ్ళకి ఏదైతే మనకి భూమి అనేది రికార్డ్ చేయబడి ఉంటుందో, సో ఆ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని కొనుగోలు చేసే అధికారాలు అనేవి ఉంటాయి. సో ఈ నూతన ఆర్ఓఆర్ చట్టంలో మనకి ఎగ్జిస్టింగ్, అంటే ఈ చట్టం రాకముందు ఉన్న ముందు 2020 ఆ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి, దీనివల్ల రైతులకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మనకి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనము ఎడపల్లి మండలంలో కూడా మండల కేంద్రంలో ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకి ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ సెక్షన్ 4లో చూసుకుంటే సబ్సెక్షన్ 4 and 5 ఈ రెండు సబ్సెక్షన్లో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్లో సవరణలు, అంటే ఏమైనా మార్పులు చేసుకోవాలి అన్నా కూడా మనకి ప్రొవిజన్ ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. అంటే మనకి రైతుకి ఉన్న భూమి తక్కువగా నమోదైంది, లేదు మా భూమి పిఓబిలో రికార్డ్ అయింది, మా భూమి స్వభావం తప్పుగా పడింది, లేదు మాకు మిస్సింగ్ ఎక్సిడెంట్, అంటే మాకు ఉన్న భూమి రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఎంటర్ కాలేదు అనేది ఏవైనా సమస్యలు ఉన్నా ఆ సవరణలు చేసుకోవడానికి కొత్త చట్టంలో సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5లో అవకాశం కల్పించారు. మనకి పాత చట్టంలో ఆ సవరణలకి అవకాశము చట్ట ప్రకారంగా ఉండేది కాదు. బట్ ఇక్కడ ఏమంటే మనకి చట్టంలోనే ఆ ప్రొవిజన్ని పొందుపరిచి ఆ చట్టానికి కావాల్సిన మనకి చేంజెస్కి సంబంధించింది కూడా మనకి రూల్స్లో పొందుపరిచారు. అంటే ఎన్ని రోజుల్లో చెయ్యాలి, ఎవరు ఏ అథారిటీ చెయ్యాలి, అంటే కాంపిటెంట్ అథారిటీ, ఆర్టీఓ ఎటువంటి సవరణలు చేయడానికి కాంపిటెంట్ అథారిటీ, అదేవిధంగా కలెక్టర్ ఎటువంటి సవరణలు చేయొచ్చు అనేది కూడా మనకి ఈ రూల్స్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా అథారిటీతో పాటు ఎన్ని రోజులు, అంటే మనకి ఈ సవరణకి సంబంధించి నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లోగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మనకి రూల్స్లో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఆన్లైన్లో రికార్డ్స్లో ఇష్యూస్ అన్ని ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.